హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోండి. అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి. 6th క్లాస్ అండి. పాఠం పేరు ఏ దేశమేగినా. పాఠం పేరేంటి? ఏ దేశమేగినా. ఇతివృత్తం దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత రాయప్రోలు సుబ్బారావు. రచయిత రాయప్రోలు సుబ్బారావు. రెండవ పాఠం సాయం. రెండవ పాఠం సాయం. దీని యొక్క ఇతివృత్తం పరోపకారం. దీని యొక్క ఇతివృత్తం పరోపకారం. ప్రక్రియ కథనం. ప్రక్రియ కథనం. రచయిత జాకోబ్. జాకోబ్. మూడవ పాఠం కొండవాగు. మూడవ పాఠం కొండవాగు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ లేఖ. ప్రక్రియ లేఖ. రచయిత చెరుకుపల్లి జమదగ్న శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. రచయిత ఎవరండి? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. మూడవ పాఠం జయగీతం. మూడవ పాఠం నాలుగవ పాఠం అండి. నాలుగవ పాఠం జయగీతం. దీని యొక్క ఇతివృత్తం మహనీయులు. మహనీయులు. ప్రక్రియ పాట. ప్రక్రియ పాట. దీని యొక్క రచయిత బోయి భీమన్న. బోయి భీమన్న. తర్వాత పాఠ్యాంశం తోలు బొమ్మలాట ఒక జానపద కళ. తోలు బొమ్మలాట ఒక జానపద కళ. దీని యొక్క ఇతివృత్తం కళలు. దీని యొక్క ఇతివృత్తం కళలు. ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ వ్యాసం. రచయిత కెవి రామకృష్ణ. కెవి రామకృష్ణ. తర్వాత పాఠ్యాంశం పెన్నేటి పాట. పెన్నేటి పాట. దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం. పర్యావరణం. ప్రక్రియ పాట. ప్రక్రియ పాట. రచయిత విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. తోలుబొమ్మలాట రచయిత ఎవరు? కెవి రామకృష్ణ. జయగీతం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? బోయి భీమన్న. కొండవాగు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సాయం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? జాకోబ్. జాకోబ్. ఏ దేశమేగినా రచయిత ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు. పెన్నేటి పాట రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. పద్యాలు. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు. తర్వాత పాఠ్యాంశం ఇటిజ్ఞ పండుగ. తర్వాత పాఠ్యాంశం పేరేంటి? ఇటిజ్ఞ పండుగ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ప్రక్రియ సంభాషణ. దీని యొక్క ప్రక్రియ సంభాషణ. రచయిత గిడుగు వెంకట రామమూర్తి. రచయిత ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. తర్వాత పాఠ్యాంశం సరిగొండ వేంగమాంబ. సరిగొండ వేంగమాంబ. దీని యొక్క ఇతివృత్తం స్త్రీశక్తి. స్త్రీశక్తి. ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ వ్యాసం. దీనికి రచయిత ఎవరూ లేరు. తర్వాత పాఠ్యాంశం మంచి బహుమతి. తర్వాత పాఠ్యాంశం ఏంటి?
మంచి బహుమతి. దీని యొక్క ఇతివృత్తం పఠనాభిలాష. పఠనాభిలాష. ప్రక్రియ సంభాషణ. ప్రక్రియ ఏంటి? సంభాషణ. రచయిత దీనికి కూడా ఎవరు లేడు. అంతే అండి, 5వ తరగతి రచయితలు అయిపోయారు. ఇప్పుడు 6వ తరగతివి చూద్దాం.